హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మటన్ బిర్యానీ. సో నేను ఇక్కడ కుక్కర్లో ఆయిల్ వేసి దాంట్లో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. ఇది నేను జస్ట్ మటన్ బాయిల్ చేయటానికి ఇది 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై మనం నార్మల్గా కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం ఫ్రై అయితే మంచి అరోమాటిక్ ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తాను. అండ్ మీరు మటన్ తీసుకునేటప్పుడు కొంచెం ఫ్యాట్ ఉన్న మటన్ తీసుకున్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనకి రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ 750 grams ఆఫ్ మటన్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు కొంచెం ఆయిల్లో అలానే ఫ్రై చేసామనుకోండి, అది వాటర్ రిలీజ్ చేస్తుంది. సో మనం ఆ వాటర్ని చూసుకొని మనం కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు అనమాట. మనం కర్రీ అయితే వేసేసుకోవచ్చు, కానీ బిర్యానీలోకి ఎక్కువ వాటర్ వేయలేం కదా మనము. సో కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేస్తే ఎక్సెస్ వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది అది. అండ్ ఇప్పుడు కొంచెం మనం పసుపు అండ్ మరీ ఆ పీస్ కొంచెం టేస్ట్ ఉండటానికి కొంచెం కారం అన్నమాట, అవి 2 వేసుకొని మనం మళ్ళీ ఫ్రై చేయాలని. నేను కొంచెం వేసాను కారం, మళ్ళీ మనం బిర్యానీలో వేస్తాం కదా. సో అది మంచిగా వాటర్ చూస్తున్నాను కదా, మంచిగా వాటర్ కూడా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తుంది. సో మనం అలానే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది జస్ట్ తొందరగా అయిపోయే మటన్ బిర్యానీ అండి. మనకి మ్యారినేషన్ ఇలా ఏం టైం లేదు మనకి అంటే, ఇలా సపరేట్గా బాయిల్ చేసేసుకోవచ్చు. చూసారా వాటర్ ఎంత రిలీజ్ చేస్తుందో. ఇప్పుడు నేను దీనికి సరిపడా ఒక చిన్న గ్లాస్, జస్ట్ 250 కూడా ఉండదు అంత వాటర్ పోస్తున్నాను. జస్ట్ కుక్కర్ మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్ మీద, నేనైతే హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్కి పెట్టుకున్నాను. మళ్ళీ మటన్లో మనం దమ్ లాగిస్తాం కాబట్టి కొంచెం అక్కడ కూడా బాయిల్ అవుతుంది. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేయండి. అండ్ సిమ్లో పెట్టుకుంటే 2 విజిల్స్ సరిపోతుంది. అండ్ మటన్ని పట్టి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బిర్యానీకి స్టార్ట్ చేస్తున్నాను. అది అయిపోతుంది కదా 3 విజిల్స్. నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను అనమాట. ఆ 3 విజిల్స్ అయిపోతే ఇంకా నేను ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ఘీ అండ్ ఆయిల్ వేస్తానండి, సో దట్ మనకి కొంచెం ఎక్కువ ఎగుట్ లేకుండా ఉంటుంది అన్నమాట. మనం జస్ట్ ఓన్లీ ఘీ వేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఆప్షనల్ అండి. నేనైతే 2 ఈక్వల్ క్వాంటిటీస్ వేస్తానన్నమాట. ఇంకా బిర్యానీ ఉంటాయి కదా, ఇలాచి, లవంగ, తర్వాత పట్ట, బిర్యానీ ఆకు, బ్లాక్ ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇవన్నీ మనకి బిర్యానీ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. నేనైతే షాజీరా, నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండదు, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఫుల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ హీట్ ఉంటే అవి మాడిపోయి మనకి అంత మంచిగా అనిపించదు స్మెల్. సో కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 3 స్మాల్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా క్రష్ చేసి ఆనియన్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి త్వరగా ఫ్రై అవుతుంది. సో క్రష్ చేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. సో కాబట్టి నేను ఇలా చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ మై ఓన్ రెసిపీ అనమాట. ఇది ఆనియన్స్ కూడా మనకు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే బాగుంటుంది.
మనం క్రష్ చేసి వేయటం వల్ల చూసారా అంత విడివిడిగా వచ్చిందనమాట. ఆనియన్స్ కూడా సెపరేట్గా. మరి ఇది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు వితిన్ 45 మినిట్స్లో మొత్తం అంతా అయిపోతుంది. నేను మ్యాక్స్ టైం 45 మినిట్స్ చెప్తున్నాను. ఇంకా అంతకన్నా తక్కువ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇక్కడ ఓన్లీ 750 grams ఆఫ్ మటన్ అండ్ ½ kg రైస్ వేసాను అనమాట. సో ఎప్పుడు వేసేటప్పుడు మనం ఎయిదర్ ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి లేదా కొంచెం పీసెస్ ఎక్కువ ఉండాలి. రైస్ ఎక్కువ ఉండి పీసెస్ తక్కువ ఉంటే అది అంత మంచిగా అనిపించదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. మా సైడ్ అందరూ ఒక్కొక్క లాంటి డిఫరెంట్ చేస్తారండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. నేను ఆల్రెడీ 1 స్పూన్ వేసాను కాబట్టి మనం 1 బిగ్ స్పూన్ అండ్ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్ కూడా వేయాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్ రావాలి ఇది. అప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అండ్ నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకున్నాను. ఇది కొంచెం మనం లిడ్ క్లోజ్ చేసి సాటే చేసుకోవాలన్నమాట, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు. If you like my videos, please like, share and subscribe to my channel అండి. చూసారు కదా మనకి ఇప్పుడు ఇక్కడ కొంచెం సాటే అయింది, సాఫ్ట్ అయ్యాయి కూడా టొమాటోస్. సో నేను ఇక్కడ కొంచెం గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, సారీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ మటన్లో కూడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదా. సో మనం అది కొంచెం కాన్షియస్గా మైండ్లో పెట్టుకొని ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా కొంచెం ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత కర్డ్ని బీట్ చేసుకొని ఒక చిన్న ½ కప్ ఆఫ్ కర్డ్ వేయండి. మరి పుల్లటిది వేయకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు వేయండి, మంచిగా ఉంటుంది టేస్ట్. కర్డ్ని బీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి కడల్స్గా లేకుండా గడ్డలుగా లేకుండా బాగుంటుంది. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, ఇప్పుడు కొంచెం పుదీనా, ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఇది ఆయిల్ రిలీజ్ చేయాలన్నమాట. ఇది కొంచెం బాగా ఆయిల్ రిలీజ్ చేసింది అనుకోండి, మనం మటన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో
సో దట్ మటన్ పీసెస్ కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో మటన్ పీసెస్ వేసాం కదా, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో అప్పుడు ఫ్రై అయితే ఏమవుతుందంటే మటన్ పీసెస్లో కొంచెం ఈ మసాలా అంతా కూడా బాగా వెళ్తుంది. ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట మటన్ బాగా ఉడికిందా లేదా అని చెప్పి. మనకు ఒక ఆల్మోస్ట్ 80% ఉడికితే మళ్ళీ ఇంకో 20% మనకు అందులో ఉడుకుతుంది. మనం ఇక్కడే 100% చేసామనుకోండి ఆ బిర్యానీ ఉడికేలోపు అది ఇంకా మెత్తగా అయిపోతాయి. అండ్ మనం కలిపేటప్పుడు అవంతా సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇవంతా మ్యాక్సిమం మీడియం సిమ్లోనే చేస్తే కొంచెం బాగుంటుందండి. మరి ఫుల్లో పెడితే ఏదో ఒక టైంలో అది మాడింది అనుకోండి, టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇంకొంతసేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచిన తర్వాత చూసారా ఆయిల్ ఎంత రిలీజ్ చేసిందో. మనం ఈ స్టేజ్లో ఇంకా రైస్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది మటన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మనం ఈ రైస్కి వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లో కలిపేసుకోవచ్చు అనమాట. సో ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను సోక్ చేసి పెట్టుకున్నానండి బాస్మతి రైస్. సో నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 వాటర్ అనమాట. నేను ఇది మటన్ది వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఒకసారి కలిపేసి మనం కొంచెం హైలో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు కారం అవన్నీ. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తక్కువైనా పర్లేదు, మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువైతే మాత్రం కష్టం. చూసారు కదా ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయింది. సో కొంచెం వాటర్ ఉంది. సో నేను ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే కంప్లీట్ సిమ్ పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, సిమ్ పెట్టేశాక వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది అనమాట. సో నేను ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే ఒక 20 to 15 మినిట్స్ నేను అలానే లిడ్ క్లోజ్ చేసి వదిలేస్తాను. సో దట్ అది కొంచెం ఇంకా బాగా వస్తుంది అనమాట. That's all for today, guys. Thank you.